హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. రెనాల్డ్ కైగర్, అందులోనూ టర్బో విత్ CVT. మన బడ్జెట్ 15 lakhs ఉంటే డెఫినెట్లీ మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ సెగ్మెంట్లో. కానీ టాప్ మోడల్ వచ్చేది మాత్రం కైగర్ అండ్ మ్యాగ్నెట్, రెండు కూడా సేమ్ అంటాము. కాకపోతే ఈ ఓనర్ యొక్క టర్బో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది డైరెక్ట్ తెలుసుకుందాము. బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఓనర్ అనే ఉన్నారు. హలో అండి. హలో, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు పృథ్వీ. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఒక 3D యానిమేటర్ గ్రాఫిక్ డిజైనర్ని. ఓకే, ఎప్పుడు పర్చేస్ చేశారండి? నేను ఈ వెహికల్ తీసుకుంది లాస్ట్ ఇయర్, జస్ట్ ఎగ్జాక్ట్లీ 13 months అవుతుంది తీసుకుని. ఓకే, ఆల్మోస్ట్ 1 year 1 month. సో ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్ ఈ గ్యాప్? అరౌండ్ 23,000 kilometers డ్రివెన్. ఓ, ఎక్కువ తీసుకుంటారు. లాంగ్ అండ్ డైలీ యూజ్ అనమాట. ఓకే, సో వేరియంట్ ఇది టాప్ ఎండ్, ఇంకా ఇదే టాప్ ఎండ్ వేరియంట్, దీనిపైన ఇంకేం లేదు. టర్బో విత్ CVT వస్తుంది. ఓకే, ఫస్ట్లీ ఈ కార్ని సెగ్మెంట్లో ఎందుకు చూస్ చేసుకున్నారు? సో ఇదే బడ్జెట్లో మీకు టాప్ ఎండ్ 14 lakhsలో సెగ్మెంట్ వైజ్గా మిడ్ వేరియంట్స్ వస్తాయి, బట్ సేఫ్టీ ఆలోచిస్తారు. నెక్సాన్ అంటారు, వెన్యూ అంటారు. సేఫ్టీ పరంగా చూసుకుంటే కొంచెం ఉన్నాయి, బట్ 4-star రేటింగ్కి 5-star రేటింగ్కి పెద్ద డిఫరెన్స్ లేదు. అది ఏదైనా 2-star రేటింగ్ అండ్ 5-star రేటింగ్ అంటే కనుక ఓకే, ఐ కెన్ కన్సిడర్. సేఫ్టీ పరంగా చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పి, సో దీనిలో అదొకటి అనిపించలేదు. ప్లస్ ఇంకోటి చూసుకుంటే సెగ్మెంట్ పరంగా నెక్సాన్ మీద కానీ సోనెట్తో కానీ కంపేర్ చేసుకుంటే పంచ్ కానీ వీటితో సైజ్ కొంచెం చిన్నగా చూడటానికి కనిపించిన ఇంటీరియర్ స్పేస్ మాత్రం చాలా ఎక్కువ. యాజ్ నా హైట్ వచ్చి 6'2", సో నేను డ్రైవ్ చేస్తూ నా డ్రైవింగ్ సీట్ అడ్జస్ట్మెంట్ పెట్టుకున్నా కానీ రియర్ సీట్ కూడా నా హైట్ వాళ్ళకి కంఫర్ట్గానే ఉంటుంది. ఓకే, సో ఇన్ని పరంగా చూసి నేను దీనికి వచ్చాను. సో సేఫ్టీ వైజ్గా దీన్ని మీ దృష్టిలో 4-star కాకుండా నిజంగా 4-star అని మీకు అనిపిస్తుందా, లేకపోతే ఇంకా తక్కువ అనిపిస్తుందా క్వాలిటీ వైజ్గా? క్వాలిటీ వైజ్గా అంటే కంపేర్ చేయాలంటే ఇప్పుడు కరెంట్లీ మార్కెట్లో ఉన్న చాలా వెహికల్స్తో పోల్చుకున్నా కానీ అన్ని రేకు ముక్కలే. అవును, ఒకప్పుడులాగా కార్లు అంత స్ట్రాంగ్నెస్ అయితే ఇప్పుడు లేవు. అవును. సో ఇది కూడా అలాంటి కేటగిరీలోనే ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు నా వెహికల్ ఒక్కొక్కసారి మా సిస్టర్ కానీ ఇట్లా వేసుకెళ్తాం కానీ, ఇట్లా ఆఫీస్ దగ్గర పెట్టినప్పుడు డ్రైవర్స్ తీసేటప్పుడు కానీ చిన్నవి వాళ్ళే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినవి కొన్ని ఉన్నాయి. ఓకే, వాటి ద్వారా కంపేర్ చేసుకుంటే ఓకే, బెటర్, చాలా బెటర్ అనిపించింది. ఓకే, సో ఇంకోటి సెగ్మెంట్ వైజ్గా మాట్లాడితే దీని సిబ్లింగ్ అనుకోవచ్చు, సేమ్ మ్యాగ్నెట్ ఉంది. దాంట్లో 2 ఫీచర్స్ ఎక్స్ట్రా వస్తాయని మీరే అన్నారు సేమ్ ప్రైస్కి. అది చూస్ చేసుకోకపోవడానికి రీజన్? మ్యాగ్నెట్ అంతా ఓకే, కానీ మీ కంపారిజన్లో ఎక్కడ వస్తుంది అంటే డిఫరెన్స్, దీనికి వచ్చేపాటికి సైడ్ బాడీ క్లాడింగ్స్ వచ్చినాయి. అవును, లైక్ టైర్ పైన కానీ, అవును, దాని తర్వాత అరౌండ్ డోర్ కింద కొంచెం ఎక్స్ట్రా క్లాడింగ్ రాను, ఇట్లాంటివి వచ్చేపాటికి ఏముందంటే ఇది కొంచెం ఫిల్ అయినట్టుగా అనిపిస్తుంది. మ్యాగ్నెట్ కొంచెం ఖాళీగా ఉంటుంది. ఇవి మిస్ అవుతాయి దాంట్లో. అవును, మిస్ అవుతాయి. అవి కొంచెం ఖాళీగా ఉంటాయి. ఓకే, సో ఫ్రంట్ బంపర్ చూసుకున్నా కానీ మ్యాగ్నెట్ది రెగ్యులర్ బంపర్ టైప్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే కొంచెం ఆ షేప్స్ కానీ ఇచ్చేపాటికి కొంచెం ఏంటంటే కొంచెం స్పోర్టీ లుక్ అండ్ కొంచెం ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సో మనకి ఇందులో 3 LED ప్రొజెక్టర్ ఇస్తున్నారు, LEDs ఇస్తున్నారు, హెడ్ లైట్స్. సో మరి ఆ త్రో సరిపోక మీరు ఎక్స్ట్రా వేయించుకున్నారు? లేదు, ఆ త్రో అయితే ఎక్సలెంట్. ఓకే, సో ఈ హైవే మీద నేను నైట్ టైం తిరుగుతూ ఉంటాను కాబట్టి దాని గురించి అని చెప్పి ఎక్స్ట్రా అవి జస్ట్ ఏంటంటే రెడ్ అండ్ బ్లూ ఫ్లికరింగ్ లైట్స్. ఓకే, అంతే. అవి ఫోకస్ లైట్స్ కానీ లేకపోతే ఇలా ఫాగ్ ల్యాంప్స్ కింద కానీ అవి అయితే కాదు. హెడ్ లైట్ త్రో అయితే చాలా బెటర్. ఓకే, ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే మనం టర్బో తీసుకున్నారు. సో టర్బో యాక్చువల్ చాలా మంది న్యాచురల్ స్పీడ్ తీసుకొని పవర్ లేదని బాధపడుతుంటారు. టర్బో అయితే ఆ ప్రాబ్లం ఇష్యూ అయితే లేదు. మీకు టర్బోలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? టర్బో ల్యాగ్ ఎక్కడన్నా అనిపిస్తుందా? టర్బో ల్యాగ్ అనేది ఇనీషియల్లో అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఎప్పుడంటే ఇప్పుడు స్టార్ట్ చేయగానే ఎక్సలేటర్ లాంగ్ ప్రెస్ చేసామా పరిగెత్తాలా అనేది అయితే కనపడదు. సో ఆ పికప్ తీసుకోవటం అయితే స్లోగా తీసుకుంటుంది. బట్ లాంగ్లోకి వచ్చేపాటికి ఏంటంటే ఆ టర్బో మీరు వెన్ ఎవర్ అది ఒక షిఫ్ట్ అయ్యి సెకండ్ కానీ థర్డ్ కానీ అలా షిఫ్ట్ అయినప్పుడు ట్రాఫిక్లో స్లో అయ్యి వెంటనే పవర్ కావాలని ఆ టైంలో అయితే బాగుంటుంది. ఓకే, టర్బో పవర్ అనేది అక్కడ చాలా బెటర్గా కనిపిస్తుంది. బట్ ఇనీషియల్గా ఆన్ చేయగానే పరిగెత్తాలి అనుకుంటే కనుక ఈవీతో కంపేర్ చేసుకుంటే చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి గేర్ బాక్స్ CVT ఉంటుంది కదా దీంట్లో. సో చాలా మంది అంటుంటారు CVTలో రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఉంటుందా ఈ కార్కి, గేర్స్ అనేవి?
లేదండి అస్సలు లేదు. లేదు. చాలా స్మూత్ ట్రాన్సిషన్, అది ఎప్పుడు గేర్ షిఫ్ట్ అవుతుంది అనేది కూడా ఐడెంటిఫై అనేది తెలియదు. ఓకే. సో కేవలం CVTకి కూడా నేను ప్రిఫర్ చేసింది ఎందుకంటే ఈ హైవే మీద ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఇట్లో AMT ఏమవుతుందంటే అది గేర్ షిఫ్ట్ అయినప్పుడు కొంత ల్యాగ్ తీసుకుంటుంది వెహికల్. ఓకే. ఆ ల్యాగ్ తీసుకునే టైంలో మనం ఓవర్టేక్ చేస్తున్నాం ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతూ ఉంటాం. సో ఆ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా ఉండడానికి కోసమే నేను CVT ప్రిఫర్ చేస్తాను. ముందు యాక్చువల్ నేను జాజ్ వాడాను. సో ఆ జాజ్ కూడా ఆటోమేటిక్ అది కూడా. సో సేమ్ CVT షిఫ్ట్ అయ్యారు మీరు. అవును. ఓకే. అండ్ టర్బో అన్నారు, మళ్ళీ న్యాచురల్ ఆస్పిరేట్ అయితే మైలేజ్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టర్బోలో మైలేజ్ మీకేమి ఇస్తుంది? టర్బోలో నాకు ఈ కూకట్పల్లి JNTU హెవీ ట్రాఫిక్లో ఐఎమ్ గెట్టింగ్ అరౌండ్ 10. ఓకే. సో ఇన్ వీకెండ్స్ అనుకోండి, రోడ్లు ఖాళీగా ఉంటే 13-14 దాకా వస్తుంది. ఓకే. సో హైవే మీద అయితే కనుక 19-20. ఓకే. సో ఒకసారి ఇంటీరియర్కి వెళ్దాము. యాక్చువల్గా ఇది 1 లీటర్ 3 సిలిండర్స్ ఇంజన్తో వస్తుంది టర్బో అయినప్పటికీ. 1 లీటర్ 3 సిలిండర్స్ ఇంజన్ కదా, వైబ్రేషన్స్ ఫీల్ అవుతారా? వైబ్రేషన్ కంపారిటివ్గా ఈ 3 సిలిండర్స్ నేను అదర్ దాంతో పోల్చుకుంటే దీనిలో కొంచెం ఇంజన్ నాయిస్ అనేది తక్కువే ఉంది లోపలికి, ఎందుకంటే 3 సిలిండర్ దానిలో ఇంజన్ నాయిస్ వస్తుంది అంటున్నారు. ఓకే. సో నేను షిఫ్ట్ కానీ వీటితో కానీ చూసుకుంటే దాని మీద కొంచెం ఇంజన్ నాయిస్ లోపలికి అయితే తక్కువే. ఓకే. వైబ్రేషన్స్ బెటర్గా ఉన్నాయి. వైబ్రేషన్స్ అయితే అసలు లేవు. లేదు అసలు. ఓకే. న్యాచురల్ ఆస్పిరేట్లో కొంచెం ఫీల్ అవ్వచ్చు ఆ వైబ్రేషన్స్ మేబీ. ఓకే. అండ్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అయితే అసలు చాలా ఎక్సలెంట్ అనమాట. నేను చూసిన వాటిలో చాలా స్మూత్ డ్రైవ్. ఓకే. అంతా బాగానే ఉంటుంది. ఒక్కటి ఏంటంటే వీళ్ళు మిస్ చేశారు ఈ కేటగిరీలో అనుకునే డెడ్ పెడల్ లేదు ఒకటి. ఓకే. డెడ్ పెడల్ ఒకటి, డెడ్ పెడల్ లేదు. అండ్ బ్రేక్ పెడల్ కూడా జనరల్గా ఏదైతే మాన్యువల్ ట్రాన్స్మిషన్లో చిన్నగా ఉంటుందో దీనిలో కూడా అంతే ఉంది. అండ్ ఇంకోటి అది కొంచెం కిందికి ఆల్రెడీ ప్రెస్ అయినట్టుగా అనిపిస్తుంది. లేదు, యాక్చువల్లీ అది ఫ్లోర్ మ్యాట్ వల్ల మీకు అలా. ఓకే. డెడ్ పెడల్ అయితే ఇంకా మళ్ళీ ఏమైనా వేయించుకునే ఆప్షన్ ఉంటుందా దీంట్లో? కంపెనీ నుంచి అయితే ఏం లేవు, ఆఫ్టర్ మార్కెట్ చూడాలి. ఆఫ్టర్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో అందుకే కొన్ని ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ ఇప్పుడు. సో ఇంకోటి వెనకాల డ్రమ్స్ అనేవి వస్తున్నాయి దీంట్లో. బ్రేకింగ్ ఎలా ఉంది దీంట్లో? అయితే బ్రేకింగ్ వైజ్ అయితే చాలా బెటర్గా ఉంది. సో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, హైవే మీద వస్తున్నప్పుడు ఒక చెట్టు పడిపోయింది. ఓకే. వర్షంలో. ఓకే. సో ఆ టైంలో సడన్ బ్రేక్స్ అప్లై చేసినా కానీ నాకు డ్రిఫ్ట్ అవటం కానీ ఏం లేకుండా చాలా కంట్రోల్డ్గా ఆగింది. అది ఒక్కసారి నేను హై బ్రేకింగ్ మీరు చూసింది, ఇంకెప్పుడు మళ్ళీ చూడలేదు. ట్రాక్షన్ బాగా పట్టుకుంటుంది. ట్రాక్షన్ చాలా బాగుంది. ఇది టర్బోన్ ఉంది దీంట్లో. ఎక్స్ట్రానిక్ అంటే మన జస్ట్ వీళ్ళ టైప్ నుంచి ఏంటంటే CVTని ఎక్స్ట్రానిక్ అని చెప్పి. ఓకే. సెన్సర్స్ 3 సెన్సర్స్ వచ్చాయి. అండ్ ఇది ఆఫ్టర్ మార్కెట్ వేయించారు? అది ఆఫ్టర్ మార్కెట్ వేయించాను. ఓకే. బూట్ స్పేస్ అండ్ ఆల్ సరిపోతుంది దీంట్లో? బూట్ స్పేస్ కంపారిటివ్ చూసుకుంటే కూడా 420 లీటర్స్ దాకా ఉంది. సో చాలా పెద్దగానే ఉంది బూట్ స్పేస్ అంటే. ఓకే. సో ఈ సెగ్మెంట్లో అన్ని 350 లీటర్స్ 380 వరకు వస్తాయి. 420 లీటర్స్. ఓకే. అండ్ ఇంకొకటి మీరు డిఫరెన్స్ ఒకటి చెప్పారు, న్యాచురల్ ఆస్పిరేట్కి అండ్ మ్యాగ్నెట్కి దీనికి 2 ఫీచర్స్ మిస్ అవుతాయి. అవును. సో ఏమేమి వస్తుంది దాంట్లో? మ్యాగ్నెట్తో కంపేర్ చేస్తే ఒకటే ఫీచర్ మిస్సింగ్. ఓకే. మ్యాగ్నెట్లో ఏంటంటే 360 కెమెరా ఉంది. ఓకే. సో దీనిలో 360 అనేది లేదు. అది క్వాలిటీ కూడా యావరేజ్. అది క్వాలిటీ అదంతే బేసిక్ గానే ఉంది. సో ఇంకా అది పెద్ద కన్సిడరేషన్ లోకి రాలేదు నాకు. అది యాక్చువల్లీ ఇన్నోవా కానీ ఇలా పెద్దదైతే కనుక 360 కావాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. దీనికైతే అది అనిపించట్లేదు, ఎందుకంటే ఈజీగా స్టీర్ అవుతూ ఉంటుంది. చిన్న రోడ్స్ కానీ కార్నర్స్ కానీ నీట్ గానే అయిపోతూ ఉంటాయి. ఓకే. సో ఇంకోటి ఏమన్నా ఇప్పటివరకు ఈ 1 ఇయర్లో ఏదన్నా డిఫెక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమన్నా చూసారా? ఇప్పటిదాకా అయితే నాకు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కానీ ఎప్పుడు ఏం చూడలేదు. మ్యాగ్నెట్లో ఎక్కువగా పవర్ విండో మోటార్ పోతుంది, దీంట్లో అదే చెప్పబోతున్నాను నేను కూడా. మ్యాగ్నెట్లో పవర్ విండో మోటార్ ఒకటి పోతుంది అంటున్నారు. ఇంకొకటి వచ్చేపాటికి ఒక్కొక్కసారి ఆన్ అవ్వగానే ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో ల్యాగ్ రావటం కానీ, ఒక్కోసారి 360 క్యామ్ ఆన్ అవుతుంది బట్ అన్ని బ్లాక్ కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి ఇష్యూస్ లాంటివి అయితే నాకు ఇప్పటిదాకా అయితే ఏం కనపడలేదు. ఓకే. సేమ్ ప్లాట్ఫామ్ అయినప్పటికీ రెనాల్ట్ బెటర్ అనిపిస్తుంది. రెనాల్ట్ బెటర్ ఉంది కొంచెం. ఓన్లీ ఈ ఫీచర్స్ లోనే కాదు, బిల్డ్ క్వాలిటీలో కూడా కొంచెం బెటరే ఉంది నాకు రెనాల్ట్. ఇంకోటి ఈ ప్రైస్ లో మిస్ అయిన ఫీచర్స్ ఏమైనా అనిపిస్తున్నాయి మీకైతే? మిస్ అయిన ఫీచర్స్ అంటే కొంచెం అదొక్కటే 360 కానీ ఆర్ సన్ రూఫ్ కానీ ఏదైనా ఒకటి ఉంటే బెటర్ ఏమో అనిపించింది. ఓకే. అది కాకుండా మిస్సింగ్ ఫీచర్స్ అంటే నాకేం అనిపించలేదు, ఎందుకంటే ఈ వేరియంట్ ఈ బడ్జెట్లో
ఇందులో వచ్చిన ఫీచర్స్ కంపారిటివ్గా అదర్ దానిలో లేని కూడా లేవు. లైక్ రియర్ వైపర్ కానీ, రియర్ డీఫాగర్ కానీ, ఆల్ వీల్స్ అలాయిస్ కానీ, ఫ్రంట్ డిస్క్స్ కానీ, ఆటో క్లోజర్ అన్నమాట, సైడ్ మిర్రర్స్. సో కీ కార్డ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కీ కార్డ్ డిజైన్ బాగుంది. సో కార్ దగ్గరికి వెళ్ళంగానే ఆటోమేటిక్ ఆటోమేటిక్ అన్లాక్, రిక్వెస్ట్ సెన్సార్ లాంటివి కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఒక్కసారి రేర్ సీట్స్ చూద్దాము. సో వెనకాల ఏసీ వెంట్స్ కూడా వచ్చాయి. ఛార్జింగ్ పోర్ట్ అది ఎక్స్ట్రా మీరు అది ఎక్స్ట్రా నేను పర్చేస్ చేసి పెట్టాను. ఓకే, కంఫర్ట్ ఎలా ఉంది వెనకాల కూర్చున్న వాళ్ళకి? ఇప్పుడు వెనకాల కూర్చున్న వాళ్ళకి థై సపోర్ట్ ముందు బాగుంది. ఒకసారి బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థై సపోర్ట్ అనేది కంపారిటివ్గా కొంచెం బెటర్ ఉంది ఇందులో. ఓకే, ఇద్దరైతే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. కొంచెం షార్ట్ జర్నీస్ కి వెళ్ళొచ్చు. కొంచెం సన్నగా చిన్నగా ఉన్న వాళ్ళు అయితే ముగ్గురు కూర్చోవచ్చు. కొంచెం ఫ్రీగా వెళ్ళాలి అనుకుంటే కనుక ఇద్దరు కూర్చున్నప్పుడు ఏంటంటే సెంటర్ లో ఆర్మ్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకో. ఆర్మ్ రెస్ట్ ఉంది, హెడ్ రెస్ట్ ఉన్నాయి రెండు. సో ఓవరాల్ వెనకాల అయితే సాటిస్ఫైడ్. అండ్ ఇంకొకటి మీరు ఇందాక మనం వచ్చేటప్పుడు ఒకటి చెప్పారు మీరు. సో స్టార్ట్ అయ్యి ఒక కొద్ది దూరం వెళ్ళిన తర్వాత 10 minutes తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. బట్ అన్లాక్ మాత్రం ఆటోమేటిక్గా మాన్యువల్గా చేసుకోవాలి. సో ఇవి ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి మనకు కార్ స్టార్ట్ అయిన తర్వాత. మళ్ళీ దిగేటప్పుడు మాత్రం అన్లాక్ మాన్యువల్గా ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. సో ఈ బటన్ని ప్రెస్ చేయాల్సి అయితే వస్తుంది. ఏసీ పర్ఫార్మెన్స్ ఎలా? ఏసీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కూల్ అయిపోతుంది, చాలా కూల్ అవుతుంది. బట్ నాయిస్ ఎక్కువ వస్తుందని అటు అనిపిస్తుంది. అంటే యాక్చువల్లీ ఆటో మోడ్లో పెడితే కనుక పక్కా కొంచెం బ్లోయర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం నాయిస్ అని ఫీలింగ్ వస్తుంది. బట్ రెగ్యులర్ క్లైమేట్లో ఉండి రెగ్యులర్గా యూజ్ చేస్తూ జనరల్గా ఒక 3.4 పాయింట్లో పెడితే కనుక ఏసీ సరిపోతుంది. క్యాబిన్ కూల్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం తగ్గిస్తే ఒక్కసారి క్యాబిన్ కూల్ అయిపోయిందంటే సౌండ్ అంతేమనిపించదు ఇంకా. ఓకే, అండ్ ఇంకొక టర్బోలో నాకు నచ్చేది డ్రైవ్ మోడ్స్ అనేవి వస్తాయి రెండు. స్పోర్ట్, ఎక్కువ, నార్మల్ అని ఉంది. సో నిజంగా డ్రైవ్ మోడ్స్తో మన బిహేవియర్ చేంజ్ అవుతుంది ఇంజన్? చాలా డిఫరెంట్ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఎకో మోడ్లో వేస్తే ఇప్పుడు ఎనర్జీ ఇంజన్ వెహికల్స్ ఏవైతే అంటే రెనాల్ట్ వాళ్ళు టర్బో కాని వెహికల్స్ని ఎనర్జీ ఇంజన్ వెహికల్స్ అంటున్నారు. ఓకే, సో ఈజీ ఎనర్జీ వెహికల్స్తో పోల్చుకుంటే వాటికి ఇందులో ఎకో మోడ్లో పెట్టిన దానికి సేమ్ ఉంటుంది. నార్మల్లో పెడితే కొంచెం చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. అదే స్పోర్ట్స్ మోడ్లోకి షిఫ్ట్ చేస్తే ఇనీషియల్ లాగ్ ఇందాక ఏదైతే నేను చెప్పానో ఎక్సలేటర్ చేసినప్పుడు అది కూడా మిస్ అవుతుంది. స్టార్టింగ్ లాగ్ కూడా ఉండదు. మైలేజ్ డ్రాప్ కొంచెం అవుతుంది. మైలేజ్ డ్రాప్ నాకు పెద్ద ఫీల్ అనిపించలేదు రెండిట్లోకి. అరౌండ్ 1 or 2, బట్ ఏంటంటే ఒక లాంగ్ రన్లో అది కవర్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇంకోటి స్క్రీన్ గురించి మాట్లాడితే, సో ఎప్పుడన్నా ల్యాగ్ కానివ్వండి అండ్ క్వాలిటీ రెజల్యూషన్ ఈ ప్రైస్కి ఓకే అనిపిస్తుందా? ఇప్పుడు కరెంట్లీ చూస్తే మెజారిటీ కార్స్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే రావట్లేవు. అవును, వైర్తో కనెక్ట్ చేస్తున్నారు. దీనిలో వైర్లెస్ ఇచ్చేసారు. అది ఒకటి బెనిఫిట్ అనిపించింది. ఎక్కగానే ఆటోమేటిక్గా ఫోన్ కనెక్ట్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఫోన్ స్క్రీన్ నుంచే మొత్తం అన్నీ అవుతాయి కాబట్టి సో దాని పరంగా అయితే నాకేమనిపించలేదు. బట్ ఇట్స్ అ బేసిక్ స్క్రీన్ అన్నమాట. ఓకే, కాకపోతే నాకు దానికంటే కూడా ఈ డిజిటల్ క్లస్టర్ది చాలా బాగా నచ్చుతుంది. గ్రాఫిక్స్ అవన్నీ డిజిటల్ ఇప్పుడు ఎప్పుడైతే రైడింగ్ చేంజ్ చేసినప్పుడు అవును థీమ్ కూడా చేంజ్ అవుతుంది. అవును, అదొకటి బాగుంటుంది. అందులో క్రూజ్ కంట్రోల్ అన్న వాళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఎవ్రీథింగ్. బట్ హార్డ్ ప్లాస్టిక్స్ కొంచెం ఈ ప్రైస్లో ఫీల్ అవుతుంది. అంటే ఫ్యూచర్లో ఎక్కువ ఇచ్చారు కదా, ఎక్కడో చోట కాస్ట్ కటింగ్ చేయాలి. సో ఈ హార్డ్ ప్లాస్టిక్స్ ఉంటే ఒకటి అంటారు, రాటిల్ సౌండ్స్ కానీ ప్లాస్టిక్ సౌండ్స్ వస్తుంటాయి. ప్రెసెంట్ అయితే నాకు ఇప్పటిదాకైతే అసలు ఎటువంటిది అనిపించలేదు. ఓకే, అండ్ ఆటో డిమింగ్ వస్తుంది దీంట్లో, ఐఆర్వి పైన ఆటో డిమ్, గ్రేట్ ఎల్ఈడి లైట్స్ వచ్చాయి, క్యాబిన్ లైట్స్, డ్యూయల్ గ్లో బాక్స్ వస్తుంది, పైన ఒకటి కింద ఒకటి 2 గ్లో బాక్సెస్ వస్తున్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ వస్తుంది, వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. ఓవరాల్ అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లుక్, కొంచెం షట్టర్ టైప్ గా ఉంటుంది, కొంచెం రెస్ట్ ఉంటుంది. అరౌండ్ ఇప్పుడు కరెంట్లీ చూస్తూ ఉంటే ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టి కొన్న కార్లో కూడా ఆ మధ్యలో కప్ హోల్డర్స్ అవన్నీ ఓపెన్ గా ఉండి కొంచెం ఖాళీ ఫీలింగ్ గా ఉంటుంది. ఇందులో అది మొత్తం ఫిల్ చేయటం చాలా బాగా అనిపించింది. దాంతో కొన్ని హైలైట్స్ చేయడానికి వాళ్ళు పియానో బ్లాక్ ఫినిష్ యూస్ చేస్తా ఉన్నారు మధ్యలో. మేబీ అదే పియానో బ్లాక్ ఫినిష్ అనేది డాష్ బోర్డ్ మీద కూడా కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. ఎగ్జాక్ట్లీ, ఆ సిల్వర్ కి కూడా పియానో బ్లాక్ వస్తే బాగుండేది. బట్ ఓవరాల్ మేనేజ్ చేశారు. ఇక్కడ స్టీరింగ్ దగ్గర కానీ హ్యాండిల్స్, ఇక్కడ డోర్ హ్యాండిల్స్ అయితే సాఫ్ట్ ఫినిష్ వచ్చింది. ఇక్కడ మనకు కొంచెం పర్లేదు. స్పీకర్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది? స్పీకర్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అంటే కంపేర్ చేయను, ఎందుకంటే
చాలా మంచి మంచి అవుట్పుట్ వచ్చేవి ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి, వాటితో కంపేర్ చేయలేం. బట్ కంపెనీ సైడ్ నుంచి ఏదైతే వచ్చిందో ఇట్స్ గివింగ్ ద బెస్ట్ అవుట్పుట్. ఓకే. సో కొంచెం మెకానికల్గా మాట్లాడితే ఈ సెగ్మెంట్లో సస్పెన్షన్ వల్ల బెస్ట్ ఉండేది మనకి నెక్సాన్ది బాగుంటుంది అంటారు, 3X బాగుంటుంది. దీని సస్పెన్షన్ కొంచెం ప్రాబ్లమ్. సస్పెన్షన్ ఎట్లా అంటే గోతులో పడినప్పుడు వాటికి పెద్ద ఇష్యూస్ ఏం లేవు కానీ, ఓకే, బట్ ఏంటంటే ఇనీషియల్గా కొంచెం బ్రేక్స్ అనేవి సౌండ్ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఆ బ్రేక్ నుంచి ఏదో కాయిల్ స్ప్రింగ్ ఉంటుందో అది కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది. షోరూమ్ వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే అది నెగ్లిజిబుల్ ఏనండి అంటున్నారు. నేను కంపేర్ చేశాను అదర్ వెహికల్స్, అక్కడ ఉన్న వాటితో ఏమన్నా ఇట్లానే ఉందా అని. అదైతే ఓకే. అండ్ ఇంకొకటి దీనికి బ్రేక్ ప్యాడ్స్ మీరు 22,000 తిరిగారు కదా, మాటిమాటికి పోతే అంటారు, ఈజ్ ఇట్ ట్రూ? ఇప్పటివరకు చేంజ్ చేశారు ఏమన్నా? ఒకసారి చేంజ్ చేశానండి. ఎన్ని అరౌండ్ 12,000 కిలోమీటర్స్కి నేను ఫస్ట్ సర్వీస్ ఇచ్చినప్పుడు నేను చేంజ్ చేశాను. ఓకే. ఇంకా ఆ తర్వాత నుంచి అయితే ఇప్పటిదాకా చేంజ్ చేసింది లేదు. ఈ హెవీ రైన్స్, ఈ వర్షంలో, ఈ వాటర్ క్లాగ్ అయిన ఏరియాస్లో కూడా తిరిగాను, నాకు ఎక్కడా ప్రాబ్లం అనిపించలేదు. ఓకే. సో ఇది ఒకటి ఉంటుంది. అండ్ కాస్ట్ ఎలా పడుతుంది వీటి సర్వీస్ కాస్ట్, బ్రేక్ ఏమంటారు, స్పేర్ పార్ట్స్ కాస్ట్? సర్వీస్ కాస్ట్ వచ్చి నేను 2-వీలర్తో కూడా కంపేర్ చేయొచ్చండి. ఓకే. సో ఇప్పుడు నాది ఆల్టర్నేట్ 2-వీలర్ వచ్చేప్పటికి హెచ్డి అడ్వెంచర్ అనమాట. సో నా ఫ్రెండ్స్ దగ్గర GT 650s కానీ, రాయల్ ఎన్ఫీల్డ్వి ఇవన్నీ ఉన్నాయి. వాటితో కంపేర్ చేసుకున్న దానికన్నా దీనికి కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు. అరౌండ్ సర్వీస్కి వెళ్తే 7,000 అండి. ఓకే. ఇంకేదైనా మేజర్ పార్ట్ చేంజ్ చేస్తే ఆ పార్ట్ ఇది ఏమైనా అడిషనల్ యాడ్ అవుతుంది తప్పితే, అది కాకుండా అయితే 7,000. ఇప్పటివరకు ఏమైనా చేంజ్ అయినాయా? బ్రేక్ ప్యాడ్స్ ఒకటి, ఇంకొకటి బ్రేక్ డిస్క్ లో చేంజ్ చేశానండి. 20,000 తిరిగిన తర్వాత డిస్క్ చేంజ్ చేశాను. ఎందుకు అలా అంటారు? అది యాక్చువల్లీ ఏమైందంటే నాది డిస్క్ ప్యాడ్ కొంచెం ప్రాబ్లం అయింది, అది లోపలిది. ఓకే. సో ఏంటంటే నేను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాను, వచ్చేపాటికి చూపిద్దాం అనుకున్నాను. ఓకే. సో నేను వచ్చేపాటికి ఏమైందంటే డిస్క్ పైన ఒక లైన్ లాగా డ్రా అయిపోయింది అనమాట మొత్తం. ఓకే. సో వాళ్ళు ఏంటంటే డిస్క్ ప్యాడ్స్ మార్చి చెల్తా అన్నారు, బట్ పోయినప్పుడు మీరు ఇంకా అలాగే రన్నింగ్ చేయడం వల్ల ఆ ప్లేట్ తినేయటం వల్ల నాకు అది అర్థం కాలేదు. అది జనరల్ ఏమాత్రం వేరంటీర్ కూడా కనిపించలేదు. సో అది కాస్టింగ్ ఎలా పడింది? అరౌండ్ ఫ్రంట్ 2 డిస్క్లు కలిపి నాకు అరౌండ్ 10,000. తక్కువనే అయిపోయింది. నో ప్రాబ్లం. రాయల్ ఎన్ఫీల్డ్ 650cc కంపేర్ చేసుకోవచ్చు ఈ కార్ని, అంతే. అరౌండ్ GT 650తో మీరు కంపేర్ చేసుకున్నా హార్డ్లీ అది కూడా కొంచెం రఫ్ అండ్ టఫ్ గా డ్రైవ్ చేసిన ఈ ట్రాఫిక్ లో అరౌండ్ 16-17 కన్నా మైలేజ్ లేదు 2-వీలర్ కి. దాని ప్లేస్ లో చూసుకుంటే దానికన్నా ఒక 5 తక్కువగా సేఫ్ అండ్ సెక్యూర్డ్, పొల్యూషన్ నుంచి ఫ్రీ అవుతారు, ఏసీలో కూర్చుంటారు. సో ఇప్పుడు చాలా మంది ఈ సెగ్మెంట్లో అందరు కూడా ఈ 3X, నెక్సాన్ లేకపోతే వెన్యూ సోనెట్కి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటారు. దానికి రీజన్ ఏముంది అని మీరు ఎవరికైతే సజెస్ట్ చేస్తారు? మెయిన్ రీజన్ అంటే బ్రాండ్ అండి. మెజారిటీగా చాలా మందికి రెనాల్ట్ మీద అంత ఇది లేదు అని నేను అనుకుంటున్నాను. అవగాహన లేకే అదర్ మహీంద్రాకి కానీ వీటికి వెళ్తున్నారు. మహీంద్రా కూడా బాగుంటాయి వెహికల్స్, అది కూడా కాదని లాంగ్ రన్ కానీ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ తిరగడానికి కానీ మహీంద్రా బాగుంటాయి. బట్ కంపారిటివ్గా ఏంటనుకుంటే వాటితో పోల్చుకుంటే కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఉంది ఇందులో. ఓకే. స్పేసెస్ ఒకటి, దెన్ పవర్ పరంగా చూసుకున్నా కానీ 2 సేమ్. ప్రైజింగ్లో వచ్చేప్పటికి లాట్ ఆఫ్ డిఫరెంట్. 3XO మీరు టాప్ ఎండ్ మోడల్కి AX7 వేరియంట్కి వెళ్ళాలి అన్నా కానీ అది అరౌండ్ 18-19 lakhs దాకా వెళ్ళిపోతుంది. సో ఇది అరౌండ్ 13.5లో సేమ్ ఫీచర్స్. దానిలో ఏంటంటే కొంచెం 360 క్యామ్ ఒకటి, సన్ రూఫ్ ఒకటి యాడ్ అవుతుంది. ఇన్ కేస్ సన్ రూఫ్ 360 క్యామే మాకు కావాలి అనుకున్నప్పుడు అరౌండ్ 7 lakhs 8 lakhs డిఫరెన్స్ పెడతాం అనేది వేస్ట్ ఆఫ్ మనీ. ఓకే. అండ్ ఫైనలీ ఒకసారి ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, EMI షేర్ చేసుకోరా? సో డౌన్ పేమెంట్ వచ్చి నేను 50% చేశాను, 50% ఫైనాన్స్. ఓకే. ఎస్టిమేటెడ్ EMI ఎవ్రీ మంత్? ఎస్టిమేటెడ్ EMI నేను పెట్టుకుంది తక్కువ, కొంచెం అది ఎక్కువ ఉంటుంది EMI ప్రైస్. నేను 2 years పెట్టుకున్నాను. ఓకే. సో రఫ్లీ ఒక 2 years అయితే రఫ్లీ నాకు ఆన్ రోడ్ అయితే 13,50,000 అయిందండి, ఇంక్లూడింగ్ యాక్సరీస్ కొన్ని. ఇప్పుడు లోపల ఉన్న ఫ్లోర్ మ్యాట్స్ కానీ, సీట్ కవర్స్ కానీ, సో ఈ సైడ్ డోర్ వైజర్స్ కానీ, ఇవన్నీ ఇంక్లూడింగ్ 13.5లోనే వచ్చేసింది. ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, రియర్ స్కిడ్ ప్లేట్. ఓకే. సో యావరేజ్గా 30,000 వరకు ఎస్టిమేటెడ్ EMI క్లోజ్ చేసుకోవచ్చు. 2 yearsకి అయితే అంత అయితే వస్తుంది. సో స్టిల్ కన్సిడర్ చేయొచ్చు. ఒకటి బిల్డ్ క్వాలిటీ విషయం కొంచెం, ఇది కూడా ఓకే 4 star అంటారు, బట్ డీసెంట్ బిల్డ్ క్వాలిటీతో ఉంటుంది. పవర్ ఓకే, ప్రైస్ బడ్జెట్ ఓకే, అన్ని మైలేజ్ కూడా ఓకే. టర్బో తీసుకుని ఇంకా బెటర్ మనకు న్యాచురల్ ఆస్పిరేట్ కంటే కూడా. చాలామంది న్యాచురల్ ఆస్పిరేట్ వెళ్ళి బాధపడుతుంటారు, టర్బో బెటర్.
కాకపోతే ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఏమన్నా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఈ బ్రాండ్ తోటి ఇష్యూస్ అనేవి? ప్రజెంట్ ఒకటేనండి, రెనాల్ట్ వాళ్ళవి లాంగ్ రన్ నేను కొంతమంది వెహికల్స్ చూసా, లైక్ ఇంతకుముందు ఫ్లూయెన్స్ కానీ రెనాల్ట్ స్కాలా కానీ చూస్తే ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి మార్కెట్లో. సో ఏంటంటే దానికి కావాల్సిన టైంకి దానికి సర్వీస్ అక్కడ ఇచ్చేస్తూ ఉంటే మనకి కావాల్సిన కంఫర్ట్ అది మనకి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. సో అంటే రెనాల్ట్ ఒక్కటే అని కాదు, నేను కంపేర్ టు ఇప్పుడు టొయాటో లాంగ్ రన్ బాగుంటుంది అని చెప్పి దానికి టైంకి సర్వీసింగ్ అవన్నీ లేకపోయినా కూడా అదైనా అదే సేమ్ ఇష్యూ. యూసేజ్ వాళ్ళ యూసేజ్ బట్టి, ఇప్పుడు హెవీ యూసేజ్ ఉన్నా తక్కువ యూసేజ్ ఉన్నా టైం టు టైం మెయింటెనెన్స్ కానీ దాని ఆయిల్ చేంజెస్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటే ఎవ్రీ కార్ ఈజ్ ద బెస్ట్ కార్. కెన్ రన్ మోర్ దాన్ 2 lakh kilometers అనుకుంటాను. సో ఇది రివ్యూ ఆఫ్ రెనాల్ట్ సంబంధించింది టైగర్. సో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇలాగ మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బోత్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ ఇస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి.